స్వామి వారి దిగపాలకులకు మరియు మన సద్గురువైనటువంటి నల్లాల స్వామి వారి దిగపాలకులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వేదికను అలంకరించినటువంటి ఈ వేదికకి భూషణాన్ని కల్పిస్తున్నటువంటి స్వామిజులకు సాధువులకు సత్పురుషులకు కూడా నా యొక్క మనపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకి, శిష్యులకి, గ్రామస్తులకి, గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మనము రాముల యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇది వైకుంఠ సమారాధన కార్యక్రమం. అంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నంత వరకు ఉండి శరీరం శిథిలమైపోతూనే జీవుడు తన ప్రయాణాన్ని కొనసాగించుకొని ముందుకు వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు జీవుడు ఇక్కడే ఉంటాడని ఈ వైకుంఠ సమారాధన కార్యక్రమాన్ని చూసుకొని ఈ సమారాధన కార్యక్రమం ద్వారా తన యొక్క దారిని తాను చూసుకొని వెళ్ళిపోతాడు, తన లోకానికి ముందుకు వెళ్ళిపోతాడు అనేటువంటిది మన యొక్క శాస్త్ర పద్ధతి, మన ఆనవాయితీ, మన యొక్క అలవాటు, మన యొక్క నమ్మకం. కాబట్టి ఈ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో ఈ భజన కార్యక్రమం అయితేవి, సత్సంగ కార్యక్రమం అయితేవి, జప ధ్యాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్ని కూడా మనం జరుపుకోవడం అనేటువంటి మన పరిపాటి, మనకు అలవాటి. కాబట్టి మనం కలిసి రూపంలో జీవుడిని దాంట్లోకి ఆహ్వానించి ఆ జీవుడు మనం సమాధి దగ్గర తీసుకొని పోతాం. అక్కడ టెంకాయ కొట్టుకొని మనము నైవేద్యం పెట్టుకొని వస్తాం అన్నమాట. అంటే దీని ద్వారా మనము జీవుణ్ణి తన లోకానికి ఇక్కడే ఉండిపోతే కుదరదు కదా, ఇంకా తన కార్యక్రమం ముందు ప్రయాణం ఉంటుంది. జీవో దేవో సనాతన అన్నారు. ఈ జీవుడు దేవుడు ఏకం అయ్యే వరకు ప్రయాణం ఉంటుంది. ఇంకా నది ఎంతవరకు ఉంటుంది? సముద్రంలో కలిసే వరకు దాని ప్రయాణం ఉంటుంది. నది ఎప్పుడైతే సముద్రాన్ని కలుస్తుందో, మమేకమవుతుందో అప్పుడు తిరిగి ప్రయాణం ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది నది? సముద్రం నుంచే వచ్చింది నది. వలస తుంపర్ల ద్వారా తిరిగి సముద్రంకి చేరాలి. ఈ జీవుడు కూడా దేవుడి నుంచే వచ్చాడు. మరి ఎక్కడికి పోవాలి? దేవుడిలోనికి లైన్ కావాలి. ఆ లైన్ కానంత వరకు మనకు జన్మలు ఉంటాయి. మనకు జన్మలు ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి? ఈ జన్మ రహితం కావాలంటే మోక్షము అంటారు. ఎప్పుడైతే ఈ జీవుడు దేవుడు ఏకమవుతాడో, అంటే జీవత్వం నుంచి దైవత్వాన్ని అలవరుచుకుంటాడో జీవుడు, అప్పుడు దైవత్వం లైన్ అయిపోతే తిరిగి జనన మరణ రహితమైన స్థితి వస్తుంది. తిరిగి జన్మం లేకుండా పోతుంది అనేటువంటిది మన శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, మన సద్గురువులు కానీ చెబుతూ వస్తున్నటువంటి ఈ యొక్క సత్యమైనటువంటి విషయాలు. కాబట్టి మనకి ఈ జీవుడు తన దాన్ని తాను పోతాడు అంటే తాను ఎంతవరకు అయితే ఈ జన్మలో తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడో అంతటితో సమాప్తమైంది ఈ శరీరంలో. తిరిగి శరీరాన్ని ధరించి ఆ నుంచి కొనసాగించుకొని పోతూ ఉంటాడు. ఇదే సంస్కారము అంటారు. సంస్కారం అంటే ఏమి? అభ్యాసం, అలవాటు. మనకి ఏవైతే సంస్కారం ఉందో ఇక్కడ, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ప్రాపంచికం కావచ్చు. ప్రాపంచికంలో సంస్కారం ఉందనుకోండి, చెడ్డ సంస్కారం ఉందనుకోండి, అదే సంస్కారంతో జీవుడు తిరిగి జన్మించిపోతూ ఉంటాడు. కానీ ఆధ్యాత్మికము, భక్తిపరము, జ్ఞానమయమైనటువంటి సంస్కారం కలబడింది అనుకోండి, ఈ శరీరం ఏడాడైనా పోవలసింది. ఇది శాశ్వతమైనటువంటిది కాదు. నశించిపోయేటువంటి శరీరం ఏనాడైనా నశిస్తుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండో. కానీ నశించిపోయేటువంటి శరీరం వెళ్ళిపోతుంది. జీవుడు మాత్రం నశించేవాడు కాదు. ఆయన తిరిగి ఇంకో శరీరాన్ని తీసుకుంటాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు, ఎల్లకాలము ఉండేవాడే ఆయన. కాబట్టి అటువంటి జీవుడు ఈయన ఏదైతే తీసుకొని వెంట పోతాడో, ఏది తీసుకొని పోతాడు? ఇక డబ్బులో, వస్తువులో మనం ఏది తీసుకొని పోడు. తన వెంట తన సంస్కారం అనేటువంటి దాన్ని తీసుకొని పోతాడు. సంస్కారం అంటే అభ్యాసము, అలవాటు. కొంతమంది చిన్న పిల్లవాళ్ళకే చదువు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తూ పురాణంలో చదువుతున్నాం, ఇతిహాస గ్రంథాలు చదువుతున్నాం. ప్రహ్లాదుని చిన్న వయసులోనే హరిభక్తితో ఆయన చెప్పేటువంటి మాటలు చాలా అమోఘమైనటువంటివి. తండ్రికి తల్లికి బోధ చేసేటువంటి కపిలుడు ఉన్నాడు, తల్లికి బోధ చేసేటువంటి వాడు సాంఖ్యం. అలాగే చిన్న వయసులో ఎలా అర్పింది వాళ్ళకంటే, ఎందుకంటే సంస్కారం.
వెనకటి వారు చేసినటువంటి సాధన అభ్యాస ఫలితం. కాబట్టి అటువంటి సాధన అభ్యాసాలు ఎవరికైతే ఉంటాయో, అటువంటి సాధన ద్వారా వాళ్ళకి సంస్కారం ఉన్నతంగా ఉంటుందో, అదే సంస్కారంతో, అదే అభ్యాసంతో, అదే సాధన అనుభవంతో తిరిగి జన్మ వస్తుందో వాళ్ళకి ఆటి నుంచే ప్రయాణం కొనసాగుతుంది. మనం ఎలా అయితే మన ఊళ్ళో ప్రాథమిక పాఠశాలలో చదువుకోవడం 5వ క్లాస్ వరకు, తిరిగి హై స్కూల్కి పోతాం 6 నుంచి 10 వరకు, ఆనాక టౌన్కి పోతాం, టౌన్కి పోయి 1, 2 చదవం కదా, తిరిగి డిగ్రీలో ఏదో చదువుతుంటాం. అలాగే మన అంతస్తు ఇంతవరకు అభ్యాసం ఉంటే అక్కడి నుంచే ప్రయాణం కొనసాగుతుంది. ఈ జన్మలో ఇంత చేశాం కదా, నాకు ఏమొచ్చింది, తిరిగి చనిపోతే ఏమి వస్తుంది కదా అంటే ఎక్కడ కాదు. మనం చేసినటువంటి సాధన, మనం చేసినటువంటి దాన ధర్మాలు, మనం జీవించినటువంటి సత్య నిరతి ఎక్కడ పోదు. అది మన వెన్నంటే ఉంటుంది. ఎలా ఉంటుంది? పుష్పం వెంట వాసన ఉన్నట్లుగా. పుష్పం ఎక్కడ పోతుంటుంది? పుష్పం వెంటనే వాసన పోతూ ఉంటుంది, సుగంధం పరిమళిస్తూ ఉంటుంది కదా. అదే విధంగా జీవుని వెంట సంస్కారం పోతుంటుంది, ఏది పోదు అక్కడ. మన వెంట ఏది వస్తుంది? మన సంస్కారం వస్తుంది, మనం చేసినటువంటి ధర్మం వస్తుంది, మనం చేసినటువంటి దానం వస్తుంది. ఏ జన్మకు పోయినా మనకి అవే వస్తుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సాధన అభ్యాసాల ద్వారా మన యొక్క సంస్కారాన్ని ఉన్నత పథాన్ని తీసుకొని పోవాల్సినటువంటి కర్తవ్యం మన పైన ఉంది. ఇదే మన గురువులు చెప్పేది. కాబట్టి సాధన చేయండి, సాధన చేయండి, సాధన చేయండి. ఏ సాధన చేయాలి? సాధన అంటే ఏమి? ఒక అభ్యాసం చేయాలి. ఒక అలవాటు మారాలంటే అభ్యాసం చేస్తూ 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 ఉంటే ఒక అలవాటు అయిపోతుంది. సాధనమున పనులు సమకూరుతారు అని చెప్పారు. సాధన చేస్తూ అనగనాగ మతి చేయులు. కాబట్టి మనం ఏమి చేస్తూ ఉంటే అదే అభ్యాసం అయిపోతుంది, అదే అలవాటు అయిపోతుంది. ఒక 10 రోజులు చేసామో 11 రోజులు అదే అలవాటు. అది చెడ్డది కావచ్చు, మంచిది కావచ్చు, ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. కానీ గురువు చెప్పేది, మనం గురువు దగ్గరకు చేరినటువంటి దేనికోసం? ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకోవడం కోసం, లేదా భగవంతుడి యొక్క తత్వాన్ని ఎరుగుట కోసం. భగవత్ తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని, భక్తిని, జ్ఞానాన్ని, యోగ తత్వాన్ని, యోగాన్ని అభ్యాసం చేసుకోవడం కోసం, మనం అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం మనం గురువుని ఆశ్రయించాం. గురువులు ఏం చేశారు? మనకి ఆ మార్గాన్ని చూపించారు. ఇప్పుడు ఇంతవరకు చెప్పారు ఉపదేశము అని. ఉప అంటే దగ్గర. ఉపదేశం ఇస్తారు గురువు. నాకు ఉపదేశం అయింది మా గురువు ద్వారా అనుకుంటాం. నీకు ఉపదేశం అయిందా లేదా అనుకుంటాం. నాకు ఉపదేశం అయింది, ఆయనకు అయింది. ఏ గురువుతో? పలానా గురువుతో అయింది. ఉప అంటే దగ్గర, దేశము అంటే జాగా, స్థలం. భారతదేశం అంటే దానికి ఎలా ఉంటాయి? ఉత్తరానికి, దక్షిణానికి, పడమటికి. అలాగా దేశం అంటే జాగా, ఒక ప్రదేశం. భగవంతునికి దగ్గర ప్రదేశం ఏదైతే ఉందో అటువంటి జాగాను చూపించేవాడు అది ఉపదేశం. ఉపదేశం అంటే ఉప అంటే దగ్గర దేశం, దగ్గర జాగా. దేనికి? మనం దేనికోసం పోయినాం గురువు దగ్గరికి? భగవంతుని కోసం పోయినాం. భగవంతునికి అతి సమీపమైనటువంటి స్థలాన్ని, సన్నిధిని, ఒక స్థితిని గుర్తింపజేసేవాడు గురువు. ఇది గురువు అంటే. గురువు అంటే గురి చూపించేవాడు. అటువంటి సన్నిధికి గురిని చూపించేటువంటి, గురి అంటే సూటిని చూపించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురువు అన్నారు. గురువు అంటే గురి. ఆ యొక్క సత్య వస్తువుని గుర్తించి ఆ గురిని, ఆ మార్గాన్ని, ఆ సూటిని తెలియజేసేటువంటి వారిని గురువు అన్నారు. ఇక సద్గురువు అంటారు. కాబట్టి ఇంతవరకు చెప్పారు కదా, తారకము సూటి ఎరుగవలన సద్గురువుని కృపచే తారతమ్యము తలచగలమన్న. సద్గురువు అంటే సత్య వస్తువును గురి తెలుసుకున్నటువంటి వాడు సద్గురువు అంటే. సత్ అంటే సత్య వస్తువు, లేదా భగవంతుడు, ఆత్మ, చైతన్యం. అటువంటి సత్య వస్తువుతో మమేకమై తానే సత్య వస్తువు అయి ఉన్నటువంటి వాడు సద్గురు. గురువు అంటే ఆ సత్య వస్తువుకు గురి చూపించేటువంటి వాడు గురువు అయితే, ఆ సత్య వస్తువుతో మమేకమై తానే సత్య వస్తువు అయినటువంటి వాడు సద్గురు. తారతమ్యం అర్థం బట్టి గురువు అంటే గురి చూపించేవాడు. దేనికి? సత్య వస్తువు. సత్య వస్తువునికి గురి సూటి చూపించేవాడు. అలాగా పోవాలి మనం. ఇలా పోతే మనం సత్య వస్తువును తెలుసుకుంటాం. ఏ మార్గాన నేను సత్య వస్తువును తెలుసుకున్నానో అటువంటి మార్గాన, అటువంటి సూటితో, అటువంటి నిష్ఠతో, అటువంటి తదేకమైనటువంటి దృష్టితో నువ్వు పోవచ్చు అనేటువంటి మార్గాన్ని తాను చూచి, అటువంటి సూటిని గుర్తింపజేసేవాడు గురువు అంటే. అటువంటి సత్య వస్తువుతోనే మమేకమై తానే సత్య వస్తువై నిలకడగలిగి అందులోనే మమేకమైనటువంటి పరమాత్మ చైతన్య స్వరూపమే ఎవరైతే ఉన్నారో అటువంటి వాడిని సద్గురువు అంటారు. గురువు, సద్గురు అంతా ఒకటే.
అక్కడే లయమై అదే ఉంటే సద్గురువు అవుతాడు. గురువును చూపిస్తూ ఉన్నటువంటి రూపము కలిగినటువంటి వాడిని ఏమంటామంటే గురువు అంటాం. కాబట్టి ఈ గురువు చెప్పినటువంటి మార్గాన మనం ప్రయాణం కొనసాగించి మనం దేని ఎందుకోవాలి? సత్యవస్తు. సత్యవస్తు అంటే ఏంటి? సత్యము, చైతన్యం, అదే ఆత్మ, అదే భగవంతుడు. మనం గురువు దగ్గరికి ఎందుకు వచ్చాం? భగవంతుడిని గుర్తించడం కోసం, భగవత్ సాక్షాత్కారం కోసం. ఇది తప్పిస్తే వేరే ఏది లేదు కదా. ఈ ప్రపంచమంతా షరా మామూలే. ఈ కష్టాలు, నష్టాలు, లాభాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ ప్రపంచంలో ఎల్లడలా ఎప్పుడూ ఉంటాయి. ఇది నాటక రంగం. ఈ యొక్క నాటక రంగం ఇది దీంట్లో అనేక రకాల పాత్రలు, పాత్రధారులు అనేక రకాలు ఉంటారు. కాబట్టి నా పాత్ర ఒకటి ఉండొచ్చు. నేను ఒక పాత్రను ధరిస్తాను, పాత్రధారిని అవుతాను. ఇంకొకరు ఒక పాత్రను ధరిస్తాను, వాళ్ళు ఒక పాత్రధారి అయిపోతారు. హీరో కావచ్చు, విలన్ కావచ్చు, బఫన్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. అలాగా మన పాత్ర ఏమైతే భగవంతుడు, డైరెక్టర్ అంటే భగవంతుడు, ఆ భగవంతుడు నాకు ఆ పాత్రను ఇచ్చాడు. ఆ పాత్రను నేను సత్యవంతంగా, ధర్మబద్ధంగా పోషించాలి. ధర్మబద్ధం అంటే ఏంటి? ఇక్కడ మనం అనుకోవచ్చు, ఏ పోషణ నాకు ఇచ్చాడో అదే పోషించాలి. బఫనే యాక్షన్ పోషించాలి. హీరో యాక్షన్ పోషిస్తారంటే కుదరదు కదా. ఎందుకంటే ఆయన బఫనే, హీరో హీరోనే, హీరోయిన్ హీరోయినే. కాబట్టి నాకేది ఇచ్చాడో అదే. అయితే మనం ఏమనుకుంటున్నామంటే నాది తక్కువ అని న్యూనతాభావం మనకు వస్తుంది. అది ఎక్కువ అనేటువంటి మనకి నేను తక్కువ అని న్యూనతాభావం అవసరం లేదు. నాకు ఏది ఇచ్చాడు, అందుకనే కదా కులాలు, మతాలు తక్కువలు ఎక్కువని మనం అనుకుంటున్నాం. ఆడమడికి తేడా వచ్చింది. వెనకంటే ఏదో ఉండే కులాలు అన్నీ కూడా. ఈ బుద్ధి మనం నేనేం తక్కువ చెప్పుడు కుట్టేవాడు, నేనెందుకు కుట్టాలి, నేనేం తక్కువ, నా కులం ఏం తక్కువ అంటున్నాం. తక్కువ చెప్పులు ఇక్కడ కాదు. చెప్పుడు కుడితే తక్కువ ఎవరు చెప్పారు? నీ వృత్తి అది. బంగారు పని చేసేవాడు బంగారు చేసే వృత్తి. అది ఎక్కువ తక్కువ మనం ఇప్పుడు వచ్చినాయి మన భావంలో. ఆనాటికి లేవు, ఆనాటికి లేవు. అదే అందులోనే భగవంతుడు ఉన్నాడు. నీ వృత్తి ఇప్పుడు అదే డ్రామాలో, అదే సినిమాలో చెప్పుడు కుట్టే వృత్తి ఇస్తే తీసుకుంటారు లేదా, చేస్తారు లేదా ఆనందంగా. ఎందుకు చేస్తున్నా? నా పాత్ర అనుకుంటున్నా. ఇది పాత్ర అనుకోవడం లేదు, తేడాలు వస్తున్నాయి. నాకు తక్కువ, నేను మామూలు నేను తక్కువనా? నువ్వేం ఎక్కువ తక్కువలు ఎక్కడ ఉన్నాయి? బయట ఉన్నాయి. ఈ నాటక రంగంలో ఉన్నాయి కానీ లోన భగవంతుడి దృష్టిలో లేవు. నీ వృత్తిని అది ఏదైనా కావచ్చు. ఒక పూజ చేసే వృత్యా, సత్సంగం ఒక వృత్యా, వినడమా తినడమా ఏదైనా కావచ్చు. బంగారం చేస్తావా, చెప్పులు కుడతావా, లేదా వ్యవసాయం చేస్తావా, వ్యాపారం చేస్తావా, అదే నీకు కల్పించినటువంటి, నీకు ఇవ్వబడినటువంటి ప్రసాదం, దివ్య ప్రసాదం. అది అమృతం అనుకుంటే ఇక్కడ తక్కువ ఎక్కువ లేవు. మనం అమృతం అనుకోవడం లేదు. మనం అనుకుంటే ఏదీ లేదు ఇక్కడ. నేను తప్పులు కడిగేప్పుడు తక్కువ అనుకుంటున్నాను. ఎందుకు తక్కువ అవుతుంది? అందుకని మన స్వామి చెప్తుండేవాడు ఎప్పుడు కూడా, ఏ పని చేస్తారు అన్నటువంటిది భగవంతుడు ఎప్పుడు చూడడం. నేను చెప్పులు కుడుతున్నానా, నేను బంగారు నగలు తయారు చేస్తున్నానా, నేను గుళ్ళో పూజ చేస్తున్నానా, నేను కసువు కుడుతున్నానా, బట్టలు కడుగుతున్నానా, అంటు తోడుతున్నానా అనేటువంటిది ఆయన దృష్టిలో తారతమ్యాలు లేవు. మన దృష్టిలో మనం పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఆయన దృష్టిలో ఎక్కడ తేడాలు లేవు. నువ్వు ఏ పని చేస్తావు అన్నటువంటిది భగవంతుడు ఎప్పుడు చూడడయ్యా. మరి ఏం చూస్తాడు? ఏ పని చేస్తున్నావో అది పక్కన పెట్టు. ఏ పని చేస్తూ ఉన్నావు, దేనికోసం చేస్తున్నావు అనేది ముఖ్యం. మహా వెంకటరమణ స్వామి గుడిలో పూజ చేయొచ్చు, తిరుపతిలో తిరుమలలో చేయొచ్చు, మనం కాశీలో చేయొచ్చు, రామేశ్వరంలో చేయొచ్చు, ఈ గుడిలో చేయొచ్చు, ఎక్కడైనా ఆశ్రమంలో చేయొచ్చు. పూజ చేస్తున్నాం. పూజ చేసేవాడి యొక్క పూజారి యొక్క దృష్టి ముఖ్యం భగవంతునికి. అర్థమవుతుందా? మనం భగవంతుని కోసం పోయి తిరుమలలో మేము వెంకటరమణ స్వామిని మొక్కుంటాం. మనం దూరంగా ఉంటాం వెంకటరమణ స్వామికి, వాళ్ళ దగ్గర ఉంటాం. వారు మనలాంటి భావన కలిగింటే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు జీతం కోసం చేశారనుకో, జీతం వస్తుంది అంతే, ఆయన నుంచి ఏది రాదు. ముఖ్యం మనకే రావచ్చు, అక్కడే ఉండి ఆయనకు రాకపోవచ్చు. లేదు మనకంటే కూడా నిష్ట కలిగి ఉండొచ్చు, ఆయనకి ఇంకా ఎక్కువ రావచ్చు. కాబట్టి ఏ పని చేస్తున్నావని భగవంతుడు ఎప్పుడు చూడడు. మరి ఆ పనిని దేనికోసం చేస్తున్నావు అనే యొక్క నీ లక్ష్యాన్ని, నీ గురిని, నీ దృష్టిని, నీ భావనని, నీ అంతరంగికమైనటువంటి స్థితిని గమనిస్తున్నాడట భగవంతుడు. కాబట్టి అటువంటి అంతరంగికంలో ఉన్నటువంటి మన భావనని గమనించేవాడు భగవంతుడు. కాబట్టి మనకి ఏం కావాలి? ఏ పని చేస్తున్నా తక్కువ ఎక్కువ ఏది లేదు ఇక్కడ. మనం కల్పించుకుంటున్నాం. ఆ కల్పనలు మనకి నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇవేం అవసరం లేదు. అంతా ఒకటి, అందరూ ఒకటి, అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వమే అందరిలో ఒకే చైతన్యం ఉంది. ఏ పని చేసినా తక్కువ లేదు, ఏ పని చేసినా ఎక్కువ లేదు. కాబట్టి నీకు భగవంతుడు ఏది ఇచ్చాడో, మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో అదే సంతృప్తికరంగా, అదే తృప్తిగా, ఏ పనిని, ఏ కర్మను మనకి ఇచ్చాడో అదే కర్మని
సజావుగా సరళంగా ధర్మబద్ధంగా ప్రీతితో మనం చేయగలిగితే, శ్రద్ధతో మనం చేయగలిగితే ఆ కర్మ నుంచే మనకు వస్తుంది ముక్తి. కాబట్టి ఈ జన్మ ఎట్లా వచ్చింది? కర్మ నుంచి వచ్చిందంట. కర్మ నుంచి జన్మ వచ్చింది. మరి జన్మ రహితం చేసుకోవాలంటే ఏం చేయాలా? కర్మ నుంచి జన్మ రహితం చేసుకోవాలి. మనం తిరిగా కర్మ నుంచి జన్మ వచ్చింది. ఇప్పుడు చెప్పితే ఆ కర్మ నుంచే కదా తిరిగి జన్మ ఎత్తి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో పని చేయాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలు ఏదో డబ్బులు ముట్టినంత మాత్రమే వెళ్ళిపోయేసాడు. కాబట్టి ఆ సాధు కాబట్టి ఏమైపోయింది? కర్మ చేసినాడు కాబట్టి ఏమైంది? జన్మ వచ్చింది. ఆ జన్మ ఎప్పుడు పోయింది? తిరిగి కర్మతోనే పోయిందా లేదా? ఆయన వచ్చాడు, పుట్టినాడు, కర్మతోనే పోయిందా లేదా? ఆ పుట్టిన కారణం ఏం? కర్మేనా? చెప్పులు వేసుకుంటే కర్మ నుంచి పుట్టాల్సి వచ్చింది. ఆ పుట్టినది గిట్టాల్సింది ఎక్కడ అయిపోయింది? తిరగాలి ఏమైపోవాలంటే తిరిగి కర్మ చేసినాడు ఆయన. అప్పుడు చేసినటువంటి కర్మ చుట్టుకొని జన్మ వస్తే ఇప్పుడు చేసినటువంటి కర్మ ద్వారా ముక్తి వచ్చింది. అర్థమవుతుందా? ముక్కల స్వామి చెప్పినాడే, కర్మకి ఒక బంధానికి ఒకటి, జన్మకు ఒక కారణమైతే, ఒక కర్మ కారణమైతే జన్మ రహితానికి కూడా కర్మే కారణం. అదే నిష్కామ కర్మ అంటారు, అదే సేవ అన్నారు. ఒక్క మాట చెప్పండి, నిష్కామ కర్మ అంటే ఏది ఆశించకుండా, ఏది కోరకుండా, ఇది కావాలి ఇది వద్దనకుండా ఏది మన ప్రాప్తికి వచ్చిందో ఆ కర్మను చేస్తూ దాని నుంచి వచ్చే ఫలితాన్ని సంపూర్ణంగా స్వీకరించడం, గ్రహించడం. అది ఏదైనా కావచ్చు. దీంట్లో తక్కువ ఎక్కువ అనుకోకుండా నేను ఇంత చేస్తే ఇంత రాలేదే నాకు భగవంతుడే అని కాదు. ఇది ఎంత వచ్చినా అంతే నీ ప్రసాదం. ఏదైనా రావచ్చు, ఏదైనా రాకపోవచ్చు. చేయవలసినటువంటి కర్తవ్యం ఉంది, చేస్తాం అంతే అనేటువంటి దృష్టితో ఏది ఆపేక్ష లేకోకుండా మనం చేయగలిగితే అది జన్మ రహితానికి కారణమవుతుంది. కాబట్టి కర్మ చేయవలసిందే జన్మ వచ్చిన తర్వాత. ఎందుకంటే కాయం అంటే శరీరం ఉంది కాబట్టి కర్మ చేయాల్సిందే. అయితే జన్మ రహితమయ్యే కర్మను చేయమని చెప్పారు. జన్మ తిరిగి వచ్చే కర్మను చేయొద్దండి. జన్మ రహితమయ్యేటువంటి కర్మ ఏదో ఒకటి ఉంది. ఆ ఒకటిని చెప్పేటువంటి వాళ్ళే గురువు. మన పెద్దలు చెప్పారు, మన తల్లిదండ్రులు, మన కంద పెద్దలంతా ఏం చెప్తారు? కర్మలు చెప్తారు. కర్మ అంటే పని చేయమని చెప్తారు. కానీ వీళ్ళు చెప్పేటువంటి కర్మలన్నీ కూడా జన్మను అంటిస్తాయి, తిరిగి జన్మను ఇస్తాయి, తిరిగి బంధాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ బంధాన్ని ఇచ్చేటువంటి కర్మని, జన్మనిచ్చేటువంటి కర్మని మీరు చెబితే అదే తల్లి తండ్రి మన వాళ్ళంతా కూడా బంధువర్గంతా కూడా గురువు మాత్రమే జన్మ రహితమయ్యేటువంటి కర్మను ప్రసాదించేవాడు, బోధించేవాడు ఎవరంటే గురువు. కాబట్టి అన్నింటికంటే ఉన్నతమైనటువంటిది సృష్టిలో ఒకటి ఉంది అంటే అది గురువు అనేటువంటి శబ్దం, గురువు అన్నారు. అందుకని ఆయనకు ఉన్నటువంటి పూజ్యత, ఆయనకు ఉన్నటువంటి శ్రేష్టత్వం ఈ జగత్తులో 14 లోకాలలో కూడా లేదు అని దేవాన్ని దేవతలే కోరుకుంటూ వచ్చారు గురువు. కాబట్టి గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవో మహేశ్వర, గురువు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మస్వరూపుడు, విష్ణు స్వరూపుడు, పరమేశ్వర స్వరూపుడు, అంతేకాకుండా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు ఆయనే. ఈ ముగ్గురికి ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు గురువు, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు. ముగ్గురులో తానే అయి ఉన్నాడు, అన్ని ఆయనే. అంతేకాదు ఆ ముగ్గురికి మూల కుటుంబ పెద్దమ్మ అంటామే. కాబట్టి ఆ మూడానికి ఆధారమైనటువంటి సర్వ చైతన్యం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ చైతన్యం అంటాం, పరబ్రహ్మ స్వరూపం అంటాం, అదే ఆది పరాశక్తి అంటాం. అటువంటి సద్గురువు ఆయన, అటువంటి గురువు ఆయన. అన్నింటికి ఆధారభూతమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి శక్తి ఆ గురువు. కాబట్టి అటువంటి గురువుకు మనం నమస్కరిస్తున్నాము అని మనం గురు బ్రహ్మ అనేటువంటి ప్రాంతంలో ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటూ పోతుంటాం. కాబట్టి అంతటి ఉన్నతోన్నతమైనటువంటి పూజ్యతని, విశేషమైనటువంటి స్థానాన్ని మన యొక్క హైందవ సాంప్రదాయంలో ఆ గురువుకు మాత్రమే ఇచ్చారు. ఆ పూజ్యత ప్రకారంగా మనం వాళ్ళు చెప్పినటువంటి సాధన అనుష్ఠానాలు మనం చేయాలి. ఏం సాధన చేయాలి? ఏం సాధన చేయాలి? మనం ఇంతకు చెప్పారు కదా, తారకము సూచనగలన్నా సార్ గురుని కృపచ్చే తారకం మేము తరచగలగాలని. ఏమనుకోవాలంటే మనము తారకాన్ని చూడగలగాలి. తారకం అంటే ఏంటి? ఇప్పుడు తారకంలో వాడతారు పాట అంటుంటారు. మందరము, మధ్యము, తారకము 3 ఉన్నాయి. మన సంగీతంలో 3 వస్తాయి. మందరం అంటే కింది స్థాయి, మధ్యం అంటే మధ్యలో ఉంటుంది, తారకం అంటే ఉన్నత స్థాయి. కాబట్టి
కాబట్టి ఉన్నతములో ఉన్నటువంటి ఉన్నత స్థితి అది తారకం. తారకం అంటే పైన ఉన్నత స్థితి. మందరం ఉంది, మధ్యం ఉంది, తారకం అంటే పైన. ఆ తారకానికి సూటి మనం తెలుసుకోవాలి. సూటి అంటే మార్గము అని. తారకం అనేది ఎక్కడ ఉంది? పైన ఉంది. ఆ పైకి వెళ్ళేటువంటి మార్గాన్ని చూసుకునేది సూటి. ఆ సూటి ఎవరు చెప్తారు? గురువులు చెప్తారు. సద్గురువుని కృపచే మనకు ఊరికి రాదు, మనం తెలుసుకుంటాం. ఆ సూటిలో తారకానికంటే తారకం అంటే ఏది? పైన ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే, లేదంటే పరబ్రహ్మ స్థాయి, పరబ్రహ్మ యొక్క స్థితి, పరబ్రహ్మ యొక్క స్థానం అది తారకం. అటువంటి స్థానానికి మనం చేరుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి? మనకి సూటి కావాలి. సూటి అంటే మార్గము, దారి. అటువంటి దృష్టి మనకు కలగాలంటే ఏం కావాలా? సద్గురువుల ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి సద్గురువుల కృపచే వస్తుంది. వాళ్ళ యొక్క కృప కలిగిందా మనకి ఆ తారకానికి సూచి. ఊరికి రాదు, గురువు చెప్పితే రాదు, వాళ్ళ కృపతో రావాలి. వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల పైన ఈ సూటి మనకు వస్తుంది. కాబట్టి ఆయన సూటి చూపించేవాడు గురువు అనండి. కాబట్టి చూపించేవాడెవరు? గురువు. సూటి చూపించేవాడెవరు? మనకి గురువు. దేనికి? తారకాన్ని. అదే భగవంతుడు, అదే సత్యం, అదే భగవంతుడు, అదే సత్యము, అదే చైతన్యము, అదే ఆత్మ, పరమాత్మ. మనం ఎన్ని అల్లా ఎన్ని పేర్లు పెట్టుకున్నాం అదే ఒకటి ఉన్నది. ఒకటే పేర్లు మనకు అనేక రకాలు మనం పెట్టుకున్నాం. వారు అల్లా అంటారు, యెహోవా అంటారు, రకరకాలు చెప్పుకుంటూ పోతుంటారు. కాబట్టి ఎన్ని పేర్లు చెప్పినా, కృష్ణుడు అన్నా, రాముడు అన్నా, అన్నిట్లో ఉండేది ఒక చైతన్యమే. బల్బ్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్రిడ్జ్ అన్నా, ఏముంది అందరితో ఒకటి కరెంటే ఉంటుంది. కరెంట్ మన తేడా ఉందా? ఒకటి ఫ్యాన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, బల్బ్ కావచ్చు, రకరకాల హీటర్ కావచ్చు, ఇవన్నీ అనేక రకాల విధాలుగా పనులు చేస్తూ ఉన్నా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఏ రకాలుగా పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నటువంటి చైతన్యం లేదంటే శక్తి ఒకటే, అదే కరెంట్. ఆ కరెంటు రకరకాల ఫ్యాన్ అంటాం, బల్బ్ అంటాం, అంటాం మీద. అట్లనే ఉపాధులు వేరు. కృష్ణుని ఉపాధి వేరు, రాముని ఉపాధి వేరు, శివుని ఉపాధి వేరు, బ్రహ్మ, అందరూ ఉపాధులు వేరు. కానీ ఉపాధులన్నింటిలో ఉన్నటువంటి చైతన్య ఆత్మస్వరూపం ఒకటి, మనందరిలో ఉన్నది ఒకటి. కాబట్టి అటువంటి చైతన్య ఆత్మస్వరూపాన్ని మనం గుర్తించాలంటే ఆ గురిని, సూర్యుని తెలియజేసేవాడు ఎవరంటే ఆ గురువు ఏం చెప్తాడు? అదే ఉపదేశం. ఉపదేశం అంటే భగవంతుని యొక్క స్థితిని, భగవంతుని యొక్క సన్నిధిని, ఇంకా ఇలా ఉన్నాడు భగవంతుడు అని ఆ భగవంతుడు చేరే మార్గాన్ని అదే సూచి చెప్తాడు. ఎక్కడ చెప్తాడు సూచి? గురువు ఏం చెప్తాడు? మనకు మంత్రాన్ని ఇస్తాడు. మంత్రమే మార్గం. ఒక మాటలో చెప్పాలంటే మంత్రమేమి మార్గం. ఏమి ఇస్తాడు మనకి? గురువు ఏమి ఇచ్చాడు? మంత్రం ఇచ్చాడు. మంత్రం అంటే ఏమి? దారి. మంత్రం అంటే ఒక శక్తి. మంత్రం అంటే ఏమి? ఒక శక్తి. ఆ మంత్రాన్ని ఇచ్చినటువంటిది ఏంటంటే శక్తి. అది మనకు శక్తిని ఇచ్చాడు. మన శక్తిని ఇచ్చింటే నా దగ్గర ఏం శక్తి లేదు అనుకుంటున్నాం. అర్థమవుతుందా? మంత్రములో ఒక శక్తి దాగి ఉంది. వెనకటికి కూడా బాణాలు వేయాలంటే, గదలు వేయాలంటే కూడా ఒక మంత్ర శక్తులు. ఒక మంత్రి ఇచ్చి ఇట్లా ఒక బాణం వేస్తే పోతుంది. మనం ఈ డ్రామాలలో, సినిమాలలో చూస్తుంటాం, యుద్ధం చేస్తుంటే మంత్రం అభిమంత్రించి ఒక బాణం వేస్తే పోతుంది. పాశుపతాస్త్రము, నాగాస్త్రము, రకరకాల అర్జునుడు, కర్ణుడు వాళ్ళంతా చేస్తుంటారు. మంత్రంతో విద్య. ఆ మంత్రాన్ని గురువులు చెప్తారు. ఆ గురువు చెప్పినటువంటి మంత్రము చెప్పుకుని రాదుది. మంత్రములో శక్తి నిగూఢంగా దాగి ఉంది. అది సత్యం, అది కరెక్టే. కానీ ఆ దాగి ఉన్నటువంటి శక్తిని మనము వెలికి తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం మనలో. మనకి అగ్గిపెట్టి ఇచ్చారు. అంగట్లో పోతే 10 పైసలు, లేకుంటే ఇప్పుడు రూపాయలు. రూపాయలతో అగ్గిపెట్టి ఇస్తారు. దానికి అగ్గి ఉందా లేదా? ఉందని ఒక అగ్గిపెట్టి అక్కడ పెట్టుకుంటే మనకేం మండదు. లేదా లైట్ ఉంది, లైట్ తీసుకొని పొయ్యి మీద పెట్టి అనుకోదు. గీయాలి, టక్కని కొడితే మాత్రమే అంటుకుంటుంది. అగ్గిపుల్లలో వేసి గీస్తే మాత్రమే అంటుకుంటుంది. అంటే మరి ఏం చేస్తున్నాం మనం? గీసేటువంటి ప్రయత్నం, అదే సాధన, అదే కర్మ, అదే పని, అదే అది చేస్తే తప్పదు అంటుకోదు.
అలాగనే శక్తిని అపారమైనటువంటి శక్తి మనలో దాగి ఉంది అని బయట గురువు ఎక్కడ ఇల్లు గురువు ఇచ్చేది కాదు ఇక్కడ. గురువు ఇస్తాడనుకోని పొరపాటు పడుతుంది. గురువు ఇప్పుడు ఉన్నటువంటిదే శక్తి మనలోనే ఉంది, నీలోనే ఉందయ్యా. ఇది దాని నొక్కి అగ్గిపెట్టె నీ దగ్గరే ఉంది. నీ దగ్గరే ఉన్నటువంటి అగ్గిపెట్టె ఇలా గివ్వమని చెప్పేవాడు గురువు. కాబట్టి ఇంతవరకు మాయాపిండమై ఉన్నటువంటి నిన్ని మంత్రపిండం చేస్తారని గురువు చెప్పేవాడు. మంత్రం మాయలో నుంచి వచ్చాం కాబట్టి మాయాపిండం. ఇప్పుడు మంత్రం అంటే ఉంది లోపల, దాన్ని ఎరుకపరుస్తాడు గురువు. నీలో మంత్రం ఉంది, కొత్తది కాదు. ఇప్పుడు ఇచ్చేటువంటి గురువులు మనకి ఇచ్చే మంత్రాలు ఎక్కడో కొత్తది కావచ్చు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పుస్తకాల్లోనో, గ్రంథాల్లోనో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో రాలేదు. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఋషుల యొక్క వాడే వేదం. అందుకే నిశ్వాసాలే వేదాలు చేశారు. కాబట్టి అపమూరి చేయాలంటే రాయకోకుండేవి, రాసినవి కాదు గ్రంథాలు. వేదాలంటే రాసినవి కాదు. వారి యొక్క దివ్య దృష్టిలో కనుగొన్నటువంటి సత్యం వేదం, అదే వేదం. కాబట్టి ఆ వేదం యొక్క శక్తి ఎక్కడుంది? లోన ఉంది, హృదయంలో. మంత్రం ఎక్కడుంది? మనలోనే దాగి ఉంది. కాబట్టి ఉపనిషత్తుల్లోనో ఇంకోసాట రామాయణంలోనో ఇంకోసాట రాలేదు. మంత్రాలు ఎక్కడున్నాయి? లోన ఉన్నాయి. లోన ఉన్నటువంటిది విశ్వామిత్ర మహర్షి, ఇంకా వేదవ్యాసులు కావచ్చు, వశిష్ఠ మహర్షి కావచ్చు, భరద్వాజ మహర్షి కావచ్చు, ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క మంత్రాన్ని తనలో నిర్వీరీకృతమై ఉన్నటువంటి మంత్రాన్ని కనుగొన్నారు. ఈ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు లాగా ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్కరు అంటే బుక్కుల్లో రాసి చదువుకొని మనకు చెప్పడం లేదు. వాళ్ళ హృదయాలలో, వాళ్ళ యొక్క తప్పో నిష్టలో, వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఆ మంత్రాన్ని గుర్తించినారు, ఆ శక్తిని గుర్తించినారు, ఆ శక్తికి బీజాక్షరాలు గుర్తించినారు. ఇలా ఉందా? ఆ శక్తిని మనం గమనించాలంటే నేను కాదు, తర్వాత కాలంలో ఏదైతే పనిచేస్తుందంటే ఆ అక్షరాలు గుర్తించినారు. ఆ అక్షరాలే మంత్ర రూపంలో క్రోడీకరించారు. ఎవరు? ఈ ఋషులు. ఆ ఋషులు క్రోడీకరించినటువంటి మంత్రాలని మనము సాంప్రదాయబద్ధంగా మనకి వంశపారంపర్యంగా మన గురు పరంపరగా వస్తున్నటువంటి మంత్రాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి మంత్రం అంటే బయటికి కాదు, దూరం. ఆ మంత్రాన్ని తదేక నిష్ఠతో మనం ధ్యానిస్తూ, జపిస్తూ, స్మరిస్తూ ఉంటే ఆ మంత్రం యొక్క శక్తి మనలో నిండి నిబిడీకృతమై ఉద్దీపనమై ఆ శక్తి మనకు గోచరమవుతుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి సర్వ కల్మషాలు మనం ఇప్పుడు చెప్పిన అరిషడ్ వర్గాలు 6 ఉన్నాయి. అవన్నీ కల్మషం లేకుండా పోగొట్టాలంటే ఈ యొక్క మంత్రశక్తి, ఆ మంత్రశక్తి ద్వారా మనసు పవిత్రం కావాలి, హృదయం వికసించాలి. మనసు ఎప్పుడైతే పవిత్రమవుతుందో హృదయం వికసించబడుతుంది, పద్మం వికసించినట్లుగా. అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి సత్, చిత్తు, జడ గ్రంథి భేదమవుతుంది. సత్ అంటే సత్య వస్తువు, చిత్ అంటే మన మనస్సు, జడ గ్రంథి ఆ రెండింటికి మధ్యలో ఒక గ్రంథి అనేటువంటి ముడి. ఆ ముడి విప్పాదించబడితే తప్ప మనకి జ్ఞానోదయం కాదు, భగవత్ సాక్షాత్కారం అనేది అవకాశం లేదు. దానికి దీనికి మధ్యలో పోతుంది వారధిలాగా. అది వేదనమైతే తప్ప, అది భేదిస్తే తప్ప, అది ఛేదిస్తే తప్ప ఆ రెండు ఏకం కావు. నదికి మధ్యలో డ్యామ్కు వంతెన కట్టినట్టుగా వంతెన క్లీన్ అయిపోతే, లేదంటే వాటిని తెలుసుకుంటే రెండు నది డ్యాము ఏకమైపోతుంది. అలాగానే ఈ మధ్యలో వేదన కాకపోతే మనకి ఈ జలగ్రంథి అనేటువంటి ఉంది కాబట్టి మనకు అర్థం కావడం లేదు. మనకి బంధము, భ్రాంతి, మాయ, మోహం అనేటువంటి మనకు ఇవి పోవాలంటే మనకి ఏం చేయాలా? ఆ సూటి ప్రకారం ధ్యానం చేయాలి. కాబట్టి మంత్రాన్ని ఇంతవరకు ఇలా ఈ స్వామి చెప్పుకుంటూ వచ్చారు. ఊరికే గురువిచ్చినటువంటి మంత్రాన్ని గురువులో వారేతండి, ఉపదేశం తీసుకున్నాను, నేను ఉపదేశం తీసుకున్నాను, నేను గురుపుత్రుని చెప్పుకుంటూ పోతే ఏం కుదరదు. గురువు ఎక్కడో, మనం ఎక్కడో, తల్లి ఎక్కడో, పిల్లి ఎక్కడో, కోడి ఎక్కడో, కోడి పిల్లి ఎక్కడో ఉంటే కోడి పిల్లి ఎత్తుకోపోతాయి కదా. కాబట్టి కోడి దగ్గర ఉంటే రెక్కల కింద దాచుకుంటుంది, ఆపద వచ్చినప్పుడు. పొందగాదు ఆపద వస్తే. కాబట్టి మనకి తల్లికి పిల్లకి ఎంత అవినాభావ సంబంధమో గురువుకి శిష్యుడికి అంతకంటే కోట్ల రెట్లు ఎక్కువ అవినాభావ సంబంధం. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క తల్లి పిల్లకి ప్రపంచంలో మహా అంటే 100 ఏళ్ళు, 100 గారు 50-60 ఏళ్ళ బంధం అంతే. తిరిగి ఎవరైతే మనకు తెలియదు. ఇది అలా కాదు. గురువు జన్మలకి మనకు వెన్నంటే మన ఆధ్యాత్మిక తత్వంలో ప్రయాణం కొనసాగింపజేసి సత్యవస్తువుతో మమేకం చేసేంత వరకు మన వెన్నంటే ఉంటాడంట గురువు. ఈ పుత్రుడు కాదు గురువు అంటే, ఎప్పటికీ సనాతనంగా ఉన్నోడు. మన కడ తీర్చే వరకు ఆయన ఉండే ఉంటాడు. మన సంత మనం పోతాం కదా, ఆయన పోతాం. ఆయన పోయేవాడు కదా, మనము పోయేవాళ్ళం కదా. మనం ఎక్కడ పోం.
ఉందమ్మా, శరీరాలు పోతున్నాయి, మరి ఆయన పోతాడా? శరీరం పోతుంటుంది. గురువు అనేటువంటి గురి అప్పుడు ఉంది, మనకంటే ముందే అక్కడ ఉంటుంది. మనకంటే ముందే గురువు వాడు ఉంటాడు, మన కోసం కాసుకొని ఉంటాడు. కాబట్టి మనం పోయినామా, ఆయన మన గురి చూపించే రెడీ ఉంటాడు. ఎంతవరకు? గురిని చేరే వరకు, మన లక్ష్యాన్ని ఛేదించే వరకు గమ్యం చేరుకున్నాడు. మందే ప్రయాణం, సాధన చేయవలసినటువంటి కర్తవ్యం మనకు ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు అదే రావణ వైకుంఠ సమారాధన కార్యక్రమం శుభ సందర్భంగా మనం ఇక్కడ కలిసాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆత్మశాంతికి దోహదపడతాయని ఎంత చెప్పుకుంటూ వచ్చారు. ఇటువంటి సద్గోష్ఠి, సత్సంగం కానీ, భజన కానీ, పూజలు కానీ, అన్న సమారాధన కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల ద్వారా ఆయన ఆత్మ ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతింపబడి తన ప్రయాణాన్ని ముందుకు ఇదే ఆధ్యాత్మిక పథములో ముందుకు కొనసాగించబడాలని మనమందరం కూడా ముఖ్యంగా కోరుకోవాలి. ఎందుకంటే అదే కార్యక్రమం కాబట్టి ఆయన ఆత్మ శాంతి కావాలని, ముందుకు ఆయన యొక్క ఆత్మ మంచి మార్గంలో ప్రయాణం కొనసాగించబడాలని మనం కోరుకోవాలా. అంతేకాకుండా అది కొంతవరకు అయితే మన ఆత్మశాంతి కోసం ఇంకా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఆయన ఆత్మశాంతితో పాటు ఈ కార్యక్రమాలు ఉన్నటువంటి మనకి ఇక్కడ మన ఆత్మశాంతిని పెంపొందించబడేందుకు అనుకూలంగా మనం ఇక్కడికి వచ్చాము, ఏదో కార్యక్రమంలో పాల్గొన్నాము, ఏదో చెప్పింది విన్నాము, తిరిగి పోతాము, తిరిగి పొద్దున మామూలు అనుకోకుండా ఇంకొక చంద్రరాజు ఇప్పుడు ఏమని చెప్పుకుంటూ వచ్చారు, విన్నాము, వింటే పోయేది కాదు, పోయి ఆచరించాలి. మనం చెప్పింది విని ఆచరించాలి. ఆచరించడం అంటే ఏంటి? ఏం కొత్తది అని కాదు, రోజు ఉన్నటువంటిదే. మంత్రాన్ని ఎప్పుడు మరవద్దండి. ఒక పాట, మంత్రాన్ని ఎప్పుడు మరవద్దండి. మంత్రం అంటే ఏదో అనుకోవద్దండి. 4, 5, 10, 11 అక్షరాల కలయిక కాదు మంత్రం అంటే ఒక దివ్య చైతన్యం. మంత్రం అంటే ఒక చైతన్యం. మంత్రం అంటే ఏదో అక్షరాలు అనుకోవద్దండి. మనం ఏమనుకుంటామంటే మంత్రం అంటే అక్షరాలు అనుకుంటాం. ఈ అక్షరాలు అనుకుంటుంటేనే మంత్రం అనుకుంటున్నాను కాదు. ఇక్కడ మంత్రం అంటే ఒక చైతన్యం, అర్థమవుతుందా? ఒక శక్తి వలయం. మంత్రం అంటే శక్తి వలయం. మన సుడిగుండం అంటుంటాం. మన నదులలో ఏదైనా మోలే కింద పడుతుంటాయి, సుడిగుండంలో బట్టి కొట్టుకొని పోతా ఉంటాం. అట్లా సుడిగుండం లాంటి మంత్రం అంటే ఒక శక్తి లోను దాగి ఉంది. ఆ శక్తి చైతన్యం పట్ల ఎరుక కలిగి ఉంటే అదే మంత్రం స్మరణ అంటే. మనం ఏదో మంత్రం రామ, కృష్ణ, శివ అనుకుంటూ కుదరదు. వాడికి అంటున్నామంటే అంటూ ఉంటే వెళ్ళగా అనుకుంటూనే పోతుంటాం. అనేది కాదు, వినేది కావాలి. ఫస్ట్ అనేది, ఆనంగా వినేది, మూడోది ఉండేది. అర్థమవుతుందా? ఫస్ట్ అనేది కావాలి, ఆనంగా వినేది కావాలి. అంటూ లోపల ఉంటుందే అది వినాలి, ఆనంగా ఉండేది కావాలి. అదే మనకు చెప్పారు కదా, ఇప్పుడు శ్వాస నడుస్తూ ఉంటుంది, దాన్ని గమనిస్తాం. శ్వాసను మనం ఆడిస్తాం. ఫస్ట్ మనకు అర్థం కాదు. మనకు చెప్పారు కదా, వచ్చి పోయేటువంటి శ్వాస సోహం అనేటువంటిది నడుస్తూ ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. ఇది రోజుకి 20-26 సార్లు చెప్పి గాయత్రి నడుస్తూ ఉంది. నడిచేదని మనకు అర్థం కాదు కదా. కాబట్టి మనం ఏం చేస్తాం? ఫస్ట్ దాన్ని మనం అంటాం. మంత్రాన్ని అన్నట్టుగానే శ్వాసను ఆడిస్తాం. మనమే ఆడిస్తాం, మనమే ప్రయత్నించి. ఆనందం ఏం చేస్తాం? అంటాము, అలాగే వింటామంటే ఆలకిస్తాం, చూస్తాం, గమనిస్తాం. రెండోది ఎలా నడుస్తుంది, మూడోది ఏమవుతాం? అందులో ఉంటాం. అదే మనమవుతాం. అది ముఖ్యమైనటువంటి అదే మనమయ్యేదే మనకి ముఖ్య మాట. అట్లని నేను అదే అవుతాననుకుంటూ కుదరదు ఒకేసారిగా. కాబట్టి అనడం ఎంత ముఖ్యమో అంతకంటే వినడం అంతకంటే ముఖ్యం. అంతకంటే అందులో లీనమై ఉండడం అనేటువంటి అదే అనుభవం అంటారు. శ్రవణ, మనన, నిధిధ్యాస అని చెప్పారు. శ్రవణము, మననము, నిధిధ్యాస. కాబట్టి ఈ సాధనలో మంత్రాన్ని అంటూ ఉన్నాం. అనంగా అదే అంటూ ఉంటుంది లోన. కొన్నాళ్ళు నేర్పిస్తే జీవుడికి జీవుడు అంటారు. జీవుడికి మనకు నేర్పియాలి. పిల్లవాడికి మనం నేర్పిస్తాం. ఒక పాటనో, ఒక పద్యమో ఏదో నేర్పిస్తాం. నువ్వు వాడే పాడతాను. టీచరం పాడడు కదా, పిల్లవాడు పాడుతూ ఉంటాడు. అలాగనే మనం దీనికి నేర్పిస్తే మంత్రము అనంగా అది ఎలా అయితే మనం ఐడెంటిటీ స్టార్ట్ చేసేటప్పుడు హ్యాండిల్ తిప్పుతూ ఉంటాం. తిప్పి వాలేస్తాం. గేర్ వేస్తామంటాము, వాలేస్తాం. వాళ్ళు గేర్ ఏదో వేస్తాం. ఏ శాలి ఒక్క రెండు రౌండ్ తిప్పితే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం తిప్పే అవసరం లేదు. చూసారు కదా, ఐరన్ హ్యాండిల్ వేసి తిప్పి ఇక్కడ వాల్ ఉంటుంది, వాలేస్తాం.
వారు వేసే వరకు నువ్వు ఎంతసేపు తిప్పుతున్నా ముక్కు తింటుంటే స్టార్ట్ అయ్యింది. మేము వాళ్ళంటాం, ఇక్కడ ఏమంటారో భాష, మీ భాష వాళ్ళు వేస్తాం, వాళ్ళ కిందికి అంటాం. కాబట్టి వాళ్ళ కిందికి వేయకోకుండా ఉన్నంత వరకు నువ్వు హ్యాండ్లు నీకు నడాలు వస్తాయి కానీ స్టార్ట్ అయ్యే ప్రసక్తి ఉంటుంది. అదే వాళ్ళు వేస్తే తూకంగా ఉంటుంది. హ్యాండ్లు వేసి తిప్పిన వాళ్ళకి అర్థమవుతుంది. మొదలు తిప్పినప్పుడు ఎట్లుంటుంది, హ్యాండ్లు వేస్తే తిరుగుతుంది. మనం లేదు బండి స్టార్ట్ కాలేదనుకుంటే ట్రాక్టర్ కారు నూకుతాం, నూరుకుంటూ ఎంతసేపు నూకుంటూ పోతుంటే స్టార్ట్ కాదు. అది గేర్ వేస్తేనే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ గేర్ వేసిన మూమెంట్ ఉందే అప్పుడు నూకేదే ప్రధానం. కొంచెంసేపే కానీ నూకడం అనేది తూకంగా ఉంటుంది. గేర్ వేసినాక నూకే అప్పుడు వేస్తే మాత్రమే, అప్పుడు నూకితే మాత్రమే స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇదే వాడేసిన తర్వాత 2 చుట్ల 3 చుట్ల అప్పుడు తిప్పితేనే అప్పుడు తూకం మీద మారుకుంటూ కుదరదు. అప్పుడు తూకాన్ని భరించి తీరవలసిందే. అర్థమవుతుందా? నిగ్రహించవలసిందే. శ్రమ పడవలసిందే. మనం పట్టు విడకుండా మనం తోయవలసిందే. అదేవిధంగా మనం మంత్రం అంటూ ఉన్నాం వినేది రావాలంటే అది ఉంటుంది. అదే జడ గ్రంథి అని ఉంటుంది. ఆడభేదం అయ్యేది. కాబట్టి అంటూ ఉన్నాం అనేది బాగానే ఉంది. అనేంతవరకు ఏం పెద్దగా అనిపించదు. ఏదో రామ శివ కృష్ణ ఏదో గురువు మంత్రం చెప్పాడు మనం అనుకుంటా పోతుంటాం. అప్పుడు ఏం అంతవరకు ఏటూ ఉండదు. కొన్ని ఉత్తు నూపుతా ఉండవు గేరులో లేకుండా అంతవరకు ఏముండదు. అప్పుడు కాదు వచ్చేది, గేరేస్తామే అప్పుడు నూకాలి, వాడేస్తామే అప్పుడు తిప్పాలి. అప్పుడు తిప్పితే ముందుకు తిప్పకోకుండా నిలబెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు. మనది కూడా అంతే. వాళ్ళు మాత్రం వేసేవాళ్ళు లేరు. ఓరికి అనుకున్నాం తిన్నంత పైసలు చేసుకొని పోతా ఉన్నాం. కాలక్షేపం జరిగిపోతూ ఉంది. రామ కృష్ణ గోవింద రకరకాల మంత్రాలు అనుకుని పోతున్నాం. మనం వాలేయడం లేదు. వాలేస్తే మాత్రం స్టార్ట్ అవుతుంది. మనకెందుకు మరి నాన్న ఏదో ఎప్పుడంటే నాకు అర్థమే కాలేదంటే వాలేస్తే కదా. వాలేయడం అంటే ఏమి ఆడే ఉంది. కాబట్టి మనలో శ్వాస నడుస్తూ ఉంది. మనం అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చాం ఈ ప్రోగ్రాంలో. మన శ్వాస నడుస్తూ ఉంది, పోతూ ఉంది. దాని ఇష్టానుసారంగా పోయింది వచ్చింది జన్మ నుంచి. అక్కడ వాలేస్తే తప్పకూడదు. వాలేయాలంటే దాన్ని నిర్బంధించాలంటే అవసరం ఎంతో అంతే చేయాలి. అప్పుడు తూకం పడుతుంది. ఇచ్చావచ్చగా ఎగురుతా శ్వాస పోతుందంటే మన మనసు చల్లంగా ఏమవుతుంది? ఈ యొక్క శ్వాసకి ఈ మనసుకి ప్రత్యక్ష దగ్గర సంబంధం ఉంది. కాబట్టి శ్వాస ఇచ్చారచ్చగా ఆడుతూ ఉందంటే మనసు ఇచ్చారచ్చగా చంచలం అవుతూనే ఉంది. కాబట్టి ఈ యొక్క శ్వాసని అంతో ఇంతో కొంత బంధిస్తే అదే వాళ్ళు. అంతో ఇంతో కొంత బంధించడం అంటే వాళ్ళంటే బంధన వాళ్ళంటే ఇదే అనుకోద్దండి. ఆ బంధనం అనేటువంటిది అవసరం. ఇచ్చారచ్చగా పోకోకుండా బంధనం చేస్తాం. ఎంతనో అంతే చెప్పాలి. బంధించడం అంటే ముఖం మూసుకొని ఏదో చేయమని కాదు. ఇక్కడ అవసరమైతేనే, లేదంటే లేదు. అది బంధిస్తాం. బంధించినప్పుడు మాత్రం తూకంగా ఉంటుంది. అప్పుడు మనసు చంచలం కాకుండా అవుతుంది. ఆ యొక్క శ్వాస వేగం తగ్గిందంటే ప్రాణం నెమ్మదిస్తుంది. ఎప్పుడు మనసు నెమ్మదిస్తే ప్రాణం నెమ్మదిస్తుంది. లేదు శ్వాస నెమ్మదిస్తే ప్రాణం నెమ్మదిస్తే మనసు నెమ్మదిస్తుంది. ఈ మనసు నెమ్మదిగా ఉందంటే మనసు పవిత్రమవుతుంది. పవిత్రమైనటువంటి సరోవరంలో అడుగు భాగం ఎలా కనబడుతుందో అదేవిధంగా పవిత్రమైనటువంటి మన మనస్సులో ఉన్నటువంటి చైతన్య ఆత్మస్వరూపం గోచరం కావడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఆ గేర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? అప్పుడు యథార్థమైనటువంటి వచ్చి పోయే వైపు మనకు తెలుస్తుంది. ఎంత పోవాలో అంతే పోతుంది, ఎంత రావాలో అంతే. నూనె ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. నాశనంలో స్టార్ట్ అయిన తర్వాత ఎంత కావాలో అంతే అయిపోతుంది. అలాగనే మనం కూడా ఇచ్చారచ్చగా పోయేటువంటి దాన్ని ఒక కంట్రోల్ తీసుకుని వస్తే, ఆ కంట్రోల్ పెట్టగలిగితే ఆనందంగా నడిచేది సజావుగా నడుస్తుంది. మనం ఎంతకాలం చేయాల్సిన పని లేదు. ఒక్కసారి దాన్ని గుర్తించగలిగితే ఎంత అవసరమో అంతే నడుస్తూ పోతుంటుంది. ఇటువంటి స్థితిని మనం గురువుల ముఖత మనం తెలుసుకొని వారు నిర్దేశించినటువంటి మార్గంలో ప్రయాణం కొనసాగించుకుంటూ పోతే మన ఆత్మతత్వాన్ని, మన జీవిత సత్యాన్ని మనం ఈ యొక్క జన్మలోకి వచ్చినందుకు సార్థకతను మనం సంపాదించాలి. లేదంటే ఏదో పుట్టాము గిట్టాము వెళ్ళిపోతుంటాం. ఎన్నో జన్మలు ఎత్తినాం, ఎన్నో జన్మలు వెళ్ళిపోతుంటాం, తిరిగిపోతుంటాం. అలా కాదు. ఇదే కడజన్మ అనుకోవాలి. కడజన్ముడికి ఇదే కడజన్మ అని చెప్పారు. కాబట్టి ఈ మానవ జన్మే తిరిగి ఏ జన్మ వచ్చిందో 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి జన్మ ఏది అంటే
మానవ జన్మ అని చెప్పారు. ఎందుకంటే వివేకము జ్ఞానం మానవ జన్మకి ఇచ్చారు. జ్ఞానం ఇచ్చారు భగవంతుడు. జ్ఞానం ఏ పశుపక్షాలు లేదు, మనసు ఉంది, బుద్ధి అన్ని ఉండొచ్చు కదా. వివేక జ్ఞానం అనేటువంటిది అంటే ఆత్మతత్వాన్ని, తనలో నిజతత్వాన్ని గుర్తించే తాకత్తు, అటువంటి పరిజ్ఞానము ఏ జీవ జంతువులకు లేదంటా మానవుడికి ఇచ్చారు. కాబట్టి ఇటువంటి జ్ఞానానికి ఆలవాలమై జ్ఞాన సౌపార్యంతో పుట్టినటువంటి మానవుడు మనము ఈ భగవంతుని చేరుకునేందుకు ఇక్కడికి వచ్చేసాం. గురువుల ద్వారా మార్గాన్ని తెలుసుకున్నాం. ఆ మార్గం ద్వారా మనం ప్రయాణం కొనసాగించి భగవతత్వాన్ని తెలుసుకోవాలని నేను మనసారా హృదయపూర్తిగా ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆ యొక్క రామణ యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని నేను ఆ దేవుణ్ణి, ఆ యొక్క గురుదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ దృష్టిలో